ఆ ఊర్లో తల్లి కుమారుడు ఉన్నాడు. కుమారుని తల్లి బాగా అల్లారు ముద్దుగా చూసుకుంటుంది, మంచి చదువు చదివిస్తూ ఉంది. ఆ తర్వాత ఆటోమేటిక్ మీకు తెలుసు కదా ఏమవుతారు, ఎక్కువ చదువు చదివితే బీటెక్ ఎంటెక్ చదివితే మొత్తానికి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత ఇప్పుడు ఇంక లోకంలో అంతా చూస్తున్నాం కదా, సాఫ్ట్వేర్ అంటే మళ్ళీ సాఫ్ట్వేర్ అమ్మాయినే చూసుకోవాలి, టీచర్ అంటే టీచర్నే చూసుకోవాలి, ఇంజనీర్ అంటే ఇంజనీర్నే చూసుకోవాలి, డాక్టర్ అంటే డాక్టర్నే చూసుకోవాలి, లెక్చరర్ అంటే లెక్చరర్నే చూసుకోవాలి, ఆయా అంటే ఆయాలనే చూసుకోవాలి, అటెండర్ అంటే అటెండరే చూసుకోవాలి, బ్యాంక్ అంటే బ్యాంకే చూసుకోవాలి. మిగతా చూసుకుంటే మిస్ మ్యాచ్ అవుతుంది. అందుకని అలాంటి ఒక అమ్మాయిని చూసి మొత్తానికి పెళ్లి చేసినారు. పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయి జాబ్ ఎందుకు లేం కానీ మొత్తానికి ఎందుకో మానేసిన. ఇంట్లో రోజులు గడుస్తున్నాయి. వాళ్ళకి ఇంకా అమ్మని అక్కడే పెట్టుకుని ఉన్నారు కదా, అప్పుడు దాకా బాగున్నారు. ఆ తర్వాత ఒరిజినల్ కోడల రూపమేమో బయటకు వచ్చింది, ఒరిజినల్ అత్త రూపమేమో బయటకు వస్తుంది. అది కొంతకాలం దాగి ఉంటుంది అన్నమాట. కోడి రెక్కల కింద పిల్లలు దాగినట్లు రోజులు గడిచే కొలిది ఒరిజినల్ వాట్ ఈజ్ కోడలు, వాట్ ఈజ్ అత్త అనేది బయటకు వస్తుంది. బయటకు వస్తే ఇంకా రోజు పోట్లాట్లు అవి జరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు భార్య రాత్రి భర్తకి చెప్పింది, నేనంటే మీకు ఇష్టమా? అదేంటమ్మా ఎలాగ అడుగుతావు? హనీ, వై డూ యూ ఆస్క్ మీ లైక్ దాట్? ఏం లేదు, ఏమో నాకు నమ్మకం లేదు అందుకని అడుగుతున్నానులే. మేక్ ఇట్ డబ్లీ షూర్ దట్ ఐ లవ్ యూ సో మచ్. కథలు రాయడం అలవాటు అనుకుంటా కదా, స్క్రిప్ట్ తయారు చేసి పెట్టుకున్నాడు అప్పుడు. సరే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఒక విషయం చెప్తా, అది చేస్తే అప్పుడు నన్ను ప్రేమిస్తున్నావు అని అర్థం. ఏంటి? ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నాం. ఒక ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే శుభం కాదు, ఒకరే ఉండాలా. కనుక నేనన్నా ఉండాలా, మీ అమ్మన్నా ఉండాలా. నువ్వే డిసైడ్ చేసుకో. వారంలో ఎంత టఫ్. ఈయన మధ్యలో సిలువ వేయబడ్డాడు, ఎడం వైపున కుడి వైపున. చాలామంది సిలువ వేయబడి బ్రదర్స్ ఇక్కడ కూర్చుని ఉంటారు. వాళ్ళు సిలువ వేయబడి ఉన్నామన్న సంగతి వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. పాపం అభాగ్యులు. ఇక్కడ భార్యని కాదనుకోలేరు, తల్లిని కాదనుకోలేరు, జీవితంలో నుండి పారిపోలేరు. ఎన్ని సిలువ దెబ్బలైనా సరే భరిస్తూనే ఉంటారు. ఇక్కడ ఏంట్రా నేనంటే నీకు ప్రేమ, ఎస్ మామ్. అక్కడ భార్య ఏంటండి నేనంటే ప్రేమ, ఎస్ డియర్. అక్కడ లాంగ్వేజ్ అక్కడ. అబ్బా అంత కరెక్ట్గా ఎట్టు చెప్తున్నారు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా. సరే, వారం టైం అయిపోయింది. దగ్గరికి వచ్చిన తర్వాత వారంలో ఈ బ్రదర్ ఇంక ధైర్యం చేసి ఎట్లయినా సంసారం కట్టుకోవాలంటే ఏం చేయాలి, ఇంకా తల్లే కదా. కనుక వాళ్ళిద్దరు భార్య భర్తలు ఒకే దగ్గర ఉండాలనుకున్నారు. వాక్యంలో కూడా అలాగుందని అంటారు కదా. ఆది కాలంలో పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొన్నాను. ఇంకా ఆ తర్వాత మిగతాది మీకు తెలుసు అనుకో. సరే, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి చెప్పినమ్మా, ప్లీజ్ మా ఒక చిన్న విషయం చెప్తా, ఏమనుకో, తప్పుగా అర్థం చేసుకోదు. అదేంటి రా 9 నెలలు మోసి కన్నాను నేను ఎట్లా తప్పుగా అర్థం చేసుకుంటా అని. ఏం లేదమ్మా, ఇలాగ అంటుంది కోడలు, అందుకనే నీకు వేరే ఆప్షన్ చూసినానమ్మా. పర్వాలేదురా, ఎక్కడైనా వృద్ధాశ్రమంలో పెడతావా, మరి ఎక్కడ తీసుకెళ్తావా, ఎక్కడికైనా పర్లేదు, మీరు బాగుంటే చాలు నాన్న, మీ ఇద్దరు సంతోషంగా ఉండి పిల్లలు కానీ ఎత్తుకొని తిరుగుతూ ఉంటే అట్లా ఉన్నారని నాకు తెలిస్తే చాలా, అంతకంటే నాకు మించింది ఇంకేముంది అని చెప్పి. సరేమ్మా అనుకున్నారు. బయటికి వెళ్ళాడు. మీకు తెలుసు కదా, బిగ్ షాపర్ ఏదో షాపర్ అంటాడు, సంచి, కట్టెల సంచి ఉంటుంది. తెలుసా? తెలీదా? మీరు షాపులకి ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో వెళ్ళింటారు కదా, అంత అమాయకంగా చెప్పొద్దండి. బట్టలన్నీ కొనిన తర్వాత కట్టెల బ్యాగ్ ఒకటి ఇస్తారు తీసుకెళ్ళటానికి. ఏదో షాపర్ ఏదో దానికి పెద్ద పేరు పెట్టింటారు, మేము కట్టెల బ్యాగ్ అంటాం దాన్ని. ఆ కట్టెల బ్యాగులో అమ్మగారి పాత బట్టలు, దిండు, తవలు ఇలాంటివన్నీ అమ్మకు పెట్టేసినాడు. ఇంక రేపు పెడదాం అన్నాడు. ఉదయం రెడీ చేసుకున్నాడు. అమ్మని తీసుకొని ఇంట్లో నుండి నిష్క్రమిస్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి, హృదయం అంత భారమైంది. కానీ తప్పని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాలా? ఆ దినాల్లో వృద్ధాశ్రయాలు లేవు. ఊరికి అల్లంత దినాన మే మాదిరి కొండలు, అరణ్యం ఉంది. 3 రోజులు నడిచారు. లోపల అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చెట్టు ఉంది. చెట్టు కింద కొంత మంచి స్థలం ఉంది. కానీ విచిత్రం ఏంటంటే అరణ్యం అంతా కీకారణ్యము, అపాయకరమైన అరణ్యం. క్రూర మృగాలు, జంతువులు, పాములు, తేళ్ళు, ఎప్పుడు ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు అలాంటి అరణ్యం. అక్కడ చెట్టు కింద కూర్చోబెట్టాడు. ఇంతకంటే నేనేం నీకు ఏం సహాయం చేయలేను,
కనుక ఇక్కడే వదిలేస్తున్నాను, నేను వెళ్తానమ్మా అని కొడుకు కళ్ళల్లో కళ్ళు పెట్టి తల్లి చూసింది. ఆ తర్వాత భారమైన హృదయంతో ఇద్దరు వీడుకోలు తీసుకున్నారు. కుమారుడు వెళ్ళిపోయాడు. కథ కట్ చేస్తాం. కుమారుడు వెళ్ళిపోయాడు. నన్ను ఇట్టా బయటకు పంపించినారనే బాధ కంటే తల్లికి వేరే బాధ ఎక్కువైంది. ఏంటి ఆ బాధ నేను తర్వాత చెప్తా. ఆ బాధను బట్టి కంటికి నిద్ర లేదు, కడుపుకి ఆహారం లేదు, శరీరానికి సరైన విశ్రాంతి లేకుండా అలాగే కూర్చొని చెట్టు కింద పడి అటు ఇటు కాలం చేస్తుంది. 3-4 రోజుల తర్వాత కథకి ఈ వైపు వస్తే మా కుమారుడు ఇంటికి వచ్చాడు. భార్యను చూస్తున్నాడు కానీ ముఖంలోకి ఇచ్చినా కూడా చుక్కంత రక్తం లేదు. అంత దుఃఖం, బాధ. భార్యతో ఉన్నాననే సంబరము కంటే తల్లిని దూరం పెట్టాననే బాధ ఎక్కువైపోయింది. అలాగ రోజులు గడుస్తున్నాయి. కానీ 9 నెలలు మోసి కన్నది కదా, పేగులు తరక్కుపోయినాయి. అందుకని ఇలాగ అనుకున్నాడు, ఎట్లుందో మా అమ్మ, చూసేసి వస్తా మా భార్యకి తెలియకుండా అని. ఒక దినాన్ని ఉదయాన్నే లేచినాడు. డ్రెస్ మారువేషంతో వేసుకున్నాడు. ఎక్కడ అమ్మని చెట్టు కింద వదిలాడో వెళ్ళి అక్కడ చూడటానికి ఆరంభించినాడు. అక్కడే కూర్చునింది. కానీ తల్లి కుమారుని గుర్తుపట్టలేదు, కుమారుడేమో తల్లిని గుర్తుపట్టాడు. అలాగే కూర్చునింది. కొద్దిసేపు కింద పడిపోతుంది. 3 రోజులు కదా, ఆహారం లేదు, నిద్ర లేదు కంటికి. ఇలా బాధతో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి, ఏమ్మా నువ్వెవరు అని తెలియనట్టు అడిగాడు. అయ్యా నేను పలానా ఊరామను, ఇక్కడికి వచ్చినాను. సరే మరి నేను ఊరికి వెళుతున్నాను, ఏమని చెప్పాలా అక్కడ అంటే, అప్పుడు తల్లి కడుపులో నుండి, హృదయంలో నుండి ఒకటే ఒక మాట బయటకు వచ్చింది. నా కుమారుడు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ అడవిలో క్రూర జంతువులు, పాములు ఉంటాయంట. వాడు వెళ్ళేటప్పుడు ఏమన్నా కలిసినా ఏమో, వాడు క్షేమంగా వెళ్ళాడా, ఏమైనా కలిసి ఎక్కడైనా చనిపోయాడా, అదొక్కటి నాకు చెప్పయ్యా. కుమారుడు అలాగే కూలిపోయాడు. అమ్మ కాళ్ళ మీద పడ్డాడు. మమ్మా నన్ను క్షమించు, ఇక్కడికి తీసుకొని వచ్చి వదిలినా కూడా తల్లి మమకారం చావలేదా? ఇంకా కుమారుని అంత ప్రేమిస్తున్నావా? వాడికి ఏమైనా అయిందేమో, వాడికి ఏమైనా ఖర్చునాయేమో. యాక్చువల్గా నువ్వేమనాలా, వాడిని ఏదైనా కరిచి చంపును గాక, నువ్వు శాపాలు పెట్టాలా, వానికి ఏమైనా జరగకూడని జరగను గాక, వాడి ఇంటికి వెళ్ళకూడను గాక, వాని శవం ఇక్కడే అరణ్యంలో ఉండను గాక అని అలా. కానీ నువ్వు మాతృమూర్తి, నీ ప్రేమకు నేనేమి చెల్లించగలను? అలా పాదాల మీద పడ్డాడు. అమ్మా నన్ను క్షమించు అని అరుస్తున్నాడు. తల్లి కింద వాలిపోయింది, ప్రాణం విడిచింది. ఆ శవాన్ని ఎత్తుకున్నాడు. ఇంటికి రావాలా, అక్కడే పాత పెట్టాడు. నిశ్చేష్టుడైపోయాడు. ఈ కథ మనం దేవుని విషయంలో పోల్చుకోవటానికి ప్రయత్నం చేస్తామా? యేసు ప్రభువు మనల్ని కూడా శిలువ మీద రక్తం కార్చి కొన్ని కన్ని ఈ భూమి మీద ఆయన సంగమగా చేశాడు. మన దగ్గరికి లోకం అనే స్త్రీ వచ్చింది, కుటుంబాల్లోనికి, వ్యక్తిగత జీవితాల్లోనికి. ఆ స్త్రీ చెప్పింది, లోకమైన నేను కావాలా, యేసు ప్రభువు కావాలా? ఇద్దరు నువ్వు సేవించలేవు, తీర్మానం చేసుకోను. విచిత్రం ఏంటంటే, ఏ తల్లి మోసి కన్నదో, ఏ తల్లి రక్తం పంచుకొని వచ్చినామో, ఆ తల్లి అవసరం లేదన్నట్లుగా యేసు ప్రభువుని తిరిగి తీసుకుని వెళ్ళి దూరం వదిలేసి వచ్చిన. ఆ తల్లి అయితే చెట్టు కింద ఉంది, ఈ రక్షకుడైతే చెట్టు మీదకి వెళ్ళాడు. ఆ తల్లి అయితే కింద పడుకొని ఉంది, ఈ రక్షకుడైతే సెలవులో వేలాడదీయబడ్డాడు చెట్టు మీద. ఆ తల్లి అయితే కన్నీరు కార్చింది, ఈ రక్షకుడైతే తన రక్తాన్ని కార్చినాడు. ఆ తల్లి అయితే తన కుమారునికి ఏమవుతుందో ఆయన కుక్క కుమారుని గురించి ఆలోచించింది. ఈ రక్షకుడైతే తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. ఆ తల్లి అయితే కుమారుని యొక్క దుస్థితిని చూచి
భవిష్యత్ కూలబడిపోయింది. ఈ రక్షకుడైతే తన రక్తం ద్వారా కన్నవారిని గురించి ఆశీర్వదించుట కొరకాయ చనిపోయి సమాధి చేయబడి పరలోక స్థలంలో ఆసీనుడిగా ఉన్నాడు ఈ రక్షకుడు. ఇప్పుడు ఆ ప్రభు దగ్గరికి వచ్చి మనము అడిగితే ప్రభు అనే మాట ఏంటంటే, నన్ను విడిచి వెళ్ళారు కదా, మీకు అపాయం ఏమైనా జరిగిందా? ఏమైనా క్రూర జంతువులు చంపేశాయా? ఏమైనా పాము తీళ్ళు కుట్టాయా? జీవితంలో నుండి నన్ను బయటికి పంపించినారు, కుటుంబంలో నుండి నన్ను బయటికి పంపించినారు, సంఘములో నుండి నన్ను బయటికి పంపించినారు, నన్ను ఏకాకినిగా చేసినారు. నేను ఇక్కడ ఏకాకిగా ఉన్నా, కానీ నా మనసంతా మీ మీదే. నా శరీరం సిలువలో, నా మనస్సు మీలో. నా గాయాలు నా శరీరములో, నా రక్తం మీలో. నా బాధ నాలో, నా ప్రేమ మీలో. మీ శాపము నాలో, నా ఆశీర్వాదం మీలో. మీ మరణము నాలో, నా జీవము మీలో. మీ దుర్నీతి నాలో, నా మీద. నా నీతి మీ మీద. మీ మరణం నేను భరించినాను, నా జీవం మీకు ఇచ్చాను. ఎట్లున్నారు ఇప్పుడు? ఎట్లున్నారు ఇప్పుడు? ఎట్లున్నారు ఇప్పుడు? ఎట్లున్నారు ఇప్పుడు? జవాబించి మధ్యాహ్నం తిరిగి ఆయన దగ్గరికి వస్తామా? ప్రభు, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా చాలా సందర్భాల్లో నిన్ను బయట పెట్టాం. నువ్వు అలాగే చెట్టు మీద ఉండిపోయావు, సెలవులోనే ఉండిపోయావు. హృదయంలోకి అనుమతించలేకపోయావు. మా హృదయంలోనికి, మా కుటుంబాల్లోనికి, మా స్థానిక సంఘాల్లోనికి రా ప్రభు. మీరే రాజు, మీరే ఆసీనుడు. రాజుకి ఇష్టమైన ప్రజలుగా మనం జీవించి వర్ధిల్లి విస్తరించి వ్యాపించదముగాక. ప్రార్థన.